అనగనగా ఒక అందమైన పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరు పిల్లల ఆటలతో నవ్వులతో ఎంతో కళగా ఉంది. ఆ ఊరిలో అందరికీ ఇష్టమైంది బంగారమ్మ స్వీట్ షాప్. పిల్లలందరూ బంగారమ్మ మిఠాయిలు చాలా ఇష్టంగా తినేవారు. బంగారమ్మ అమ్మే మిఠాయిలు ఎంతో రుచికరంగా ఉండేవి. పిల్లలందరూ రోజు ఆమె దగ్గరకు వచ్చి మిఠాయిలు కొనుక్కుని ఆనందంగా వాటిని తినేవారు. ఆ ఊరిలో మధు, హరి, పూజ అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వాళ్లకు మిఠాయిలంటే ప్రాణం. ముగ్గురు ఎంతో ఇష్టంగా మిఠాయిలు తిన్నారు. పూజ, హరి ఇద్దరూ వారు తీసుకున్న మిఠాయిలు తిని మధు కోసం ఎదురు చూడసాగారు. కానీ మధు ఆపకుండా ఒక మిఠాయి తర్వాత ఇంకొకటి తింటూనే ఉన్నాడు. పూజ, హరి ఎంత చెప్పినా మధు వారి మాటలు వినకుండా మిఠాయిలు తింటూనే ఉన్నాడు. కొద్దిసేపటికి మధు కడుపులో బాగా నొప్పి మొదలైంది. మధు ఆ నొప్పిని తట్టుకోలేక ఏడవడం మొదలుపెట్టాడు. అది చూసిన పూజ, హరి బాగా కంగారు పడ్డారు. అది గమనించిన బంగారమ్మ పిల్లలందర్నీ తన దగ్గరికి పిలిచి వాళ్లను తన దగ్గర కూర్చోమంది. వారితో ఇలా చెప్పింది: పిల్లలు, ఎప్పుడూ కూడా ఆహారం అనేది మితంగా తినాలి. అతిగా ఒకేసారి తింటే ఇలాగే కడుపు నొప్పి వస్తుంది. మీ పక్కవారితో పంచుకుని తింటే మీ స్నేహం కూడా పెరుగుతుంది. అది విన్న మధుకి తన తప్పు తనకి తెలిసొచ్చింది. ఇంకెప్పుడూ తానొక్కడే అలా ఆహారాన్నంతా తిననని, తన మిత్రులతో పంచుకునే తింటానని మధు బంగారమ్మతో చెప్పాడు. ఈ సంఘటనతో పూజకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే తాను ఒక బోర్డు తయారు చేసి దానిపై షేరింగ్ ఈజ్ కేరింగ్ అని రాసింది. దానిని తన స్నేహితులకు చూపిస్తూ, ఇక నుంచి మనం దీనినే ఫాలో అవుదాం. మన దగ్గర ఉన్న ఆహారాన్ని మనం ఎప్పుడూ సమానంగా పంచుకునే తిందాం అని చెప్పింది. ఆ మాటలకు మిగిలిన స్నేహితులిద్దరూ కూడా అంగీకరించారు. మరుసటి రోజు నుండి వాళ్ళ ముగ్గురు ఎప్పుడూ కూడా తమ దగ్గర ఉన్న ఆహారాన్ని సమానంగా పంచుకునే తినేవారు. ఆ రోజు నుండి పిల్లలందరూ పద్ధతిగా మిఠాయిలు తిని ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు. బంగారమ్మ తన షాప్ దగ్గర అందరికీ అర్థమయ్యే విధంగా ఈట్ ప్రాపర్లీ, లివ్ హ్యాపీలీ అని బోర్డు పెట్టి అందరికీ ఆనందంగా తింటూ ఆరోగ్యంగా ఎలా ఉండాలో చెప్పింది. చూశారు కదా పిల్లలు, మనం ఎప్పుడూ మనకు నచ్చిన దాన్ని ఒకేసారి ఎక్కువగా తింటే తర్వాత దానివల్ల వచ్చే నష్టాలు కూడా అలానే ఉంటాయి. మనం ఎప్పుడూ మనం తినగలిగినంతే తినాలి, టైంకి తినాలి. అప్పుడే మనం ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.